వెల్కమ్ టు టీచర్ అమ్మాయి ఛానల్ అండి. నేను ఈరోజు చేసే రెసిపీ కిచిడి అండి. ఇందులో ఫస్ట్కే నేను ఎర్ర బ్యాళ్ళు, మనం డైలీ చేస్తాం కదా ఆ బ్యాళ్ళు, మరి పెసరపప్పు అంటారు కదా అది 3 మిక్స్ చేసి విజిల్ పెట్టానండి. ఇక్కడ అందులో 1 గ్లాస్ రైస్ ఈక్వల్, మీరు బ్యాళ్ళు ఎన్ని తీసుకుంటారో బియ్యం కూడా అంతే తీసుకొని విజిల్ పెట్టియాలి. ఒక కడాయి పెట్టి అందులో ఉల్లిగడ్డలు, కొన్ని మిరపకాయలు, కొన్ని ఏమంటారు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక టమాటో 1 లేకపోతే 2, నేనైతే 1 వేసానండి, మీరు కావాల్సి 2 వేసుకోవచ్చు. అది బాగా సన్నగా కట్ చేసి అందులో తర్వాత దాంట్లో వేయాలి. ఇది కిచడి చాలా పిల్లలకి ఇష్టం అండి. ఇంట్లో నెయ్యి వేసుకొని కూడా తినండి, బాగుంటుంది. పిల్లలకి పెట్టండి. కొన్ని పిల్లలు కొన్ని బ్యాడ్లు తినరు, అది వద్దు ఇది వద్దు అంటుంటారు కదా, అట్లాంటి పిల్లలకి మంచిగా యూజ్ అవుతుంది. చూడండి ఆల్రెడీ ఫ్రై అవుతుంది ఆయిల్లో బాగా. టమాటో వేసేసారంట. టమాటో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక సైడ్ నేను బ్యాళ్ళు మరి బియ్యంని పెట్టి ఉడికించాను. కొద్దిగా పసుపు నూనె వేసి, ఉప్పు వేయరాదండి, ఎందుకంటే కొన్ని బ్యాళ్ళు ఉడుకుతాయి, కొన్ని బ్యాళ్ళు ఉడకవు. అందుకే నేనైతే వేయలేదు, మీరు ఒకవేళ వేయాలనుకుంటే వేయచ్చు. నేను ఇంట్లో పసుపు, సాల్ట్, కొంచెము సాల్ట్ ఎక్కువనే వేసాను, ఎందుకంటే నేను రైస్లో వేయలేదు కదండి, అందుకే ఇంట్లో వేసాను. 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నాను. అది మీ ఆప్షనల్ అండి, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. మీరు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసుకోండి. బాగా కలుపుకొని ఇది బాగా ఉడికినాకండి, అక్కడ నేను విజిల్ పెట్టాను కదా, అది విజిల్ తీస్తున్నాను. విజిల్స్ అయిపోయినాయి, నేను 4 విజిల్స్ పెట్టుకున్నాను. మీరు బ్యాళ్ళు, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర బ్యాళ్ళు 1 విజిల్కి ఉడుకుతుంది, కొందరు 2 విజిల్కి ఉడుకుతుంది. నేనైతే 4 విజిల్స్ పెట్టుకున్నాను. మంచిగా మ్యాష్ అయితే బాగుంటుంది. చేతులు మ్యాష్ చేసే బదులు ఇంట్లోనే ఉడకపెడితే ఇంకా మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది అని అందులోనే ఉడకపెట్టుకున్నాను. తీసాను చూడండి, మొత్తం బాగా ఉడికిపోయింది, మంచిగా ఉడికింది చూడండి. గరిటెతోనే ఇలా కలపండి, మీకు అప్పుడే తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ ఉడికిందా లేదా అని. బాగా ఉడికింది చూడండి. అంటే మీరు ఫస్ట్ బ్యాళ్ళు ఏ కొలతలా తీసుకుంటారో బియ్యం కూడా అదే కొలతలా తీసుకొని 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ చొప్పున వేసి ఉడకపెట్టండి. తర్వాత ఇదన్నీ మొత్తం బగారు వేసుకొని ఇది మంచిగా మ్యాష్ చేసుకోవాలి. టమాటా ఉడికేటట్లా, టమాటా బాగా ఉడికింది చూడండి నాదైతే. ఇంట్లో వేసి కలిపేసేయాలి. ఇంట్లో వేసుకున్నాను చూడండి, ఇంట్లో వేసుకొని మంచిగా కలపాలి. మీరు కావలసి వేడి నీళ్ళు కూడా వేసుకొని జోరంగా చేసుకోవచ్చు. జారుడు అంటారు కదా, పల్సగా కూడా చేసుకోవచ్చు. బాగా కలుపుతున్నాను, కలపలేకపోతున్నా, అది వేడి తగులుతుందండి చేతికి. బాగా కింద నుంచి మీద నుంచి కింద. ఇప్పుడే మీరు టేస్ట్ చూసుకోండి, ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి. నాకైతే తగ్గలేదు, బాగుంది కాబట్టి వేసుకోలేదు. ఇప్పుడు నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ వేస్తాను. నేను నార్మల్ వాటర్ వేసుకున్నానండి, మీరు కావాల్సి వేడి నీళ్ళు వేసుకోవచ్చు. నేను నార్మల్ వాటర్ వేసి సిమ్లో పెట్టానండి మంట, మీరు కావాల్సి వేసుకోవచ్చు. ఐ హోప్ నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. ఇది చిన్నపిల్లలకి బాగా మంచిగా ప్రోటీన్ ఫుడ్ అవుతుంది. నేను ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం కలపాలి. మీకు ఇంకా కొంచెం వాటర్ కావాల్సి వస్తే కూడా వేసుకోవచ్చు, అంటే వేడి నీళ్ళు వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. నేను ఇంట్లో నెయ్యి వేయలేదండి, మా పిల్లలు తినరని. ఇంకా కొన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. బాయ్.